వినయ్ గారు మాట్లాడండి. ఈరోజు ప్రీ లాంచ్ చేశాం కదా. ప్రీ లాంచ్ సెషన్ చాలా బాగుంది సార్. ఇది మనం అసలు రావడమే ఈ కాన్సెప్ట్ తో, ఈ ట్రైన్ కాన్సెప్ట్ ఒకటి బాగుంది. ఆ తర్వాత రూమ్ క్రియేషన్ అది ఎక్సలెంట్ గా ఉంది. అంటే ఫస్ట్ లో మనకి ఏ రూమ్ లో వెళ్ళాలనే దాన్ని బట్టి మన మైండ్ ఫిక్స్ అయిపోయి ఉంటుందో దాన్ని బట్టి మనం అదే ప్లాన్ లో నడుస్తూ ఉంటాము. అది బాగుంది. ఈ ట్రైన్ కాన్సెప్ట్ లో మాత్రం ఏంటంటే మనకి ఇన్కమ్ అనేది జనరేషన్ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఆ ప్యాసివ్ ఇన్కమ్ కోసం మన ఏజెన్సీ తీసుకుంటే కనుక ఇది మన రెగ్యులర్ ఇన్కమ్ తో పాటు ఈ ప్యాసివ్ ఇన్కమ్ కూడా నడుస్తుంటుంది కాబట్టి ఫ్యామిలీలో ఎటువంటి ఫైనాన్షియల్ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా కంఫర్టబుల్ గా వెళ్ళగలం. యా అవును. సో ఈ జూమ్ ఈ ఫ్లో ఏజెంట్స్ ఫాలో అవ్వగలరు కదా. ఫాలో అవుతారు సార్. సో న్యూ ఏజెంట్స్ ప్రోగ్రాంలో జాయిన్ అవున వినయ్ ఫ్రమ్ నెల్లూరు, ఆల్ ద బెస్ట్. చంద్రశేఖర్, సో క్రోరుపతి ప్రోగ్రాంలో ఉన్న చంద్రశేఖర్ గారు మాట్లాడతారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది సార్. ఈ లిఫ్ట్ ప్రోగ్రామ్ అనేది అంటే ఎంట్రన్స్ అందరికీ కూడా, ఎవరైతే అసలు ఆలోచన లేని వాళ్ళందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది మైండ్లో వేయడం ద్వారా అసలు దీనిలో ఎంత ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఉందా అనేది మొట్టమొదట వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. రెండోది ఏంటంటే మీరు ఏర్పాటు చేసినటువంటి హస్బెండ్ తాలూకు రోల్ ఒక హౌస్లో ఎంత ఇంపార్టెంటో దాని ఇంపార్టెన్స్ అంతా, తర్వాత ఫ్యామిలీని లీడ్ చేయడానికి ఎంత ఇన్కమ్ జనరేట్ చేయాలి, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తే అనే కాన్సెప్ట్ చాలా బాగుందండి. మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈరోజు జరిగిన దీంట్లో మీరు రివర్స్ మార్టిగేజ్ అనేది కాన్సెప్ట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేకాకుండా మీ లిఫ్ట్ ప్రోగ్రామ్ అనేది డెఫినెట్గా ఫ్యూచర్లో చాలా మందికి బాగా ఇంప్రెస్ అయ్యి చాలా ఎక్కువ మంది జాయిన్ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే. రాజ్ కుమార్, కరోడ్పతి ప్రోగ్రాంలో ఉన్న రాజ్ కుమార్ ఫ్రమ్ వరంగల్. ఈరోజు లిఫ్ట్ బ్రీఫింగ్ చేశాను, లిఫ్ట్ ఫ్లో ఎలా ఉంటుందని చెప్పాను. ఓవర్ టు రాజ్ కుమార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఈరోజు లిఫ్ట్ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది సార్. ఎస్పెషల్లీ బేసిక్ పర్ఫార్మర్ని టాప్ పర్ఫార్మర్గా తీర్చిదిద్దే కాన్సెప్టే లిఫ్ట్. ఎవరైతే ఆ లిఫ్ట్ను పట్టుకుంటారో వాళ్ళు టాప్ పర్ఫార్మర్గా వెళ్తారు. అది మీ ఆలోచన అద్భుతంగా ఉంది సార్. ఇంకోటి ఇందులో ఇండియన్ కాన్సెప్ట్ చెప్పారు. హస్బెండ్ రోల్ అనేది ప్రపంచంలో అన్ని పోస్టుల కంటే చాలా కష్టమైనది. ఆ హస్బెండ్, స్పౌస్, కిడ్స్ అనే భోగిలను లీడ్ చేయడంలో తను చేసే జాబు ఆయనకి సరిపోకపోవచ్చు, ఆ అమౌంట్, ఆ ఇన్కమ్. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ ఆయన ఏ ఉద్దేశంతో తీసుకుంటాడు, అదనపు ఆదాయం కోసమని, కానీ వచ్చాక సరైన గైడెన్స్ లేక నెగ్లిజెన్స్లో ఇన్సూరెన్స్ నెగ్లిజెన్స్ చేస్తాడు. ఎప్పుడైతే ఈ లిఫ్ట్ అనే కాన్సెప్ట్ని పట్టుకుంటాడో, మీలాంటి ఎక్స్పీరియన్స్లో నడుస్తాడో మీ దారిలో, ఆయన ఆటోమేటిక్గా ఆ హస్బెండ్ అనే పోస్ట్ని ఎంజాయబుల్గా మార్చుకోగలుగుతాడు. కష్టమైన పోస్ట్ని కూడా చాలా హ్యాపీగా లీడ్ చేస్తాడు. లైఫ్ లాంగ్ ఉండే వైఫ్ను చాలా బాగా చూసుకోగలుగుతాడు. కిడ్స్ని 30 years వాళ్ళని పోషించాలి. ఆ 30 years పోషించి వాళ్ళకు లైఫ్ ఇవ్వాలి. వాళ్ళని సరి అయిన దారిలో పెట్టగలుగుతాడు. ఎందుకంటే ఈయన దగ్గర ఒక ఫైనాన్షియల్ నాలెడ్జ్ వస్తుంది మీ ద్వారా.